సిరీస్ ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన వాయనాడ్ సిరీస్ లో భాగంగా నేను లాస్ట్ వీడియోలో ఎన్వూర్ వరకు ఎక్స్ప్లోర్ చేశాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, వీడియో చాలా చాలా బాగుంటది. అలాగే నేను లాస్ట్ వీడియోలో ఎక్కడి నుంచి అయితే ఆపానో అక్కడి నుంచే ఈ వీడియోని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నిజంగా ఈ వీడియో కూడా చాలా చాలా బాగుంటది. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే హైప్ బటన్ ని గట్టిగా ప్రెస్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసానండి. ఇక్కడి నుంచి పూక్కోడే లేక్ 1.5 కిలోమీటర్ చూపిస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా లేక్ దగ్గరికి వెళ్ళిపోదాం. లేక్ చాలా బాగుంటుంది, వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడే లేక్ పార్కింగ్ ఏరియాకి వచ్చానండి. ఇప్పుడే పార్క్ చేశా మన వెహికల్ని. సో ఇక్కడ నుంచి అంతా 200 మీటర్సే. ఎంత ఛార్జ్ చేస్తారు ఈ పార్కింగ్ ఫీజు? ఓకే, వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే లేకు ఒక 100 మీటర్స్ ఉంది. పార్కింగ్ ఏరియా నుంచి ఒక 100 మీటర్స్ ఇప్పుడు నడిచి వచ్చాను నేను. మనం వాయనాడ్ వచ్చినట్లయితే ఈ పూక్కోడే లేక్ కూడా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. వాయనాడ్ మేజర్ ప్లేసెస్లో ఈ లేక్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. పెద్దవాళ్ళకైతే 40 రూపాయలు, పిల్లలకైతే మాత్రం 20 రూపీస్ 30 రూపీస్ ఉంది ఇక్కడ. ఓకే, మనం అయితే టికెట్ తీసేసుకుందాం. ఫస్ట్ పెడల్ బోటు 2 సీట్ ఎగ్జిక్యూటివ్ 300, పెడల్ బోటు 4 సీట్ ఎగ్జిక్యూటివ్ 450, రో బోట్ 7 సీట్ అంట, 30 మినిట్స్ ఉండే 700. సో ఇది సింగిల్స్కి అయితే లేదు, సింగిల్ సీటింగ్ అని పెట్టచ్చుగా. సో ఇక్కడ మీకు బోటింగ్ కూడా ఉంది, వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి ఈ లేక్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల మీద నుంచి పూలు ఉన్నాయన్నమాట. అంటే ఆ పింక్ కలర్లో ఆ పూలన్నీ ఈ లేక్లో పడి చాలా కలర్ఫుల్గా తయారైంది. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి లేక్. ఇంకొంచెం ఆ సైడ్కి వెళ్దాం, నీట్గా కనిపిస్తుందేమో వ్యూ. ఇదే లేక్లో బోటింగ్ కూడా ఉంది, కాకపోతే నేను చేసేదానికి లేదు. ఎందుకంటే నేను సింగిల్గా వచ్చాను కదా, మినిమం 2 ఉండాలి, లేకపోతే బోటింగ్ చేయడానికి లేదు. తీసుకొస్తా మా బ్యాచ్ని తీసుకొస్తా, అప్పుడు ఎలా ఎవడో చూస్తా. నాకు ఒక్కడికి బోటింగ్ చూడరా నాయన అంటే, ఎవరినైనా పార్ట్నర్షిప్ కింద తెచ్చుకో, ఇంకొకరిని 2 కలిపి తీసుకోండి అని అన్నాడు. ఎక్కడెవడు వస్తాడు, ఎక్కడెవడు తెలుసు నాకు. మా బ్యాచ్లు వేసుకొస్తాం, మీ మొత్తం బోట్లన్నీ కొనేస్తాం. చెప్పానులేండి. బ్యూటిఫుల్ అండి లేక్ వ్యూ మాత్రం అద్దరిపోయింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ పూలు, ఈ పూలు ఈ లేక్లో పడి అసలు చాలా బ్యూటిఫుల్గా మారిపోయింది ఈ లేక్ మొత్తం. ఇక్కడ నుంచి మీకు లేకు క్లియర్ వ్యూ కనిపిస్తుంది చూడండి. మీకు పింక్గా కనిపిస్తున్నాయా ఫ్లవర్స్? చాలా బాగుందండి. పింక్ కలర్తో లేక్ మొత్తం కలర్ఫుల్గా తయారైంది. మధ్యలో బోటింగ్, ఆ మధ్యలో ఎటువంటి అంటే మొత్తం అక్కడ ఫెన్సింగ్ వేస్తున్నారు, ఆ మధ్యలో ఎటువంటి ఫ్లవర్స్ లేవు, మొత్తం ఇటుపక్కే. మనం అప్పుడప్పుడు ఇక్కడ సహాయాలు కూడా చేస్తున్నాం. అదేంటో తెలుసా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, అంటే కపుల్స్ వస్తారు కదా, వాళ్ళు ఎవరితో ఫోటోలు తీసుకోవాలో అర్థం కావట్లేదు. పాపం నేనే వెళ్ళి ఫోటోలు తీశాను అనమాట. ఒక 2-3 ఫోటోలు, పోర్ట్రేట్ షాటు, వర్టికల్, హారిజాంటల్, నార్మల్ షాట్స్, లో యాంగిల్ షాట్స్, ఇలా చాలా తీసా. ఎందుకంటే మనకు తెలియదంటూ లేదు కదా. సీటరు, 5 సీటరు, 3 సీటరు, అట్లీస్ట్ 2 సీటర్ కూడా ఉంటుంది, కానీ సింగిల్ సీటర్ ఉండదు అండి. ఈ చుట్టుపక్కల మొత్తం పింక్ ఫ్లవర్స్. ఇది నేను పప్పులో కాలేసా. ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద నుంచి పడింది అనుకున్నాను, కానీ ఈ ఫ్లవర్స్ అండి ఈ లేక్లో నుంచే పైకి వస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఇంకొక నెల పోతే ఈ మొత్తం పింక్ లేక్ అయిపోద్ది. అదిగో వెనకాల చూడండి. నేను హైదరాబాద్లో లేకపోతే మా నెల్లూరులో, అంటే ఏపీ తెలంగాణలో 2 చోట్ల వెనకాల కనిపిస్తున్నాయి కదా చెట్లు, అవి ఇక్కడ పిచ్చి చెట్లు. నేను అపార్ట్మెంట్స్లో పెంచడం చూశాను నేను, షో కోసం. నిజంగా ఎక్కడికి పోతుంది మన సమాజం, ఎక్కడికి పోతుంది మన ఏపీ తెలంగాణ, ఒకసారి చూసుకోండి. ఇక్కడ పిచ్చి చెట్లు ఇవి. చాలామంది ఆ లేక్ మొదట్లోకి వచ్చేసి ఆ లేక్ చూసుకొని వెళ్ళిపోతున్నారు. లేక్ చుట్టూ ఇలా పాతుందని చాలామందికి తెలియదు. చాలా కొంతమంది నడుస్తున్నారు ఇక్కడ, కానీ ఈ పాత్ మొత్తం భలే ఉందండి. లేక్ చుట్టూ పాత్. నేను మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతున్నా. స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి ఒకసారి మీకు కంప్లీట్ లేక్ వ్యూ చూపించేసి
ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోతా. బయట హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అంటే ఏదో చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. అదిగోండి లేక్లో బోటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ లేక్ మొత్తం దొప్పుకోవడమే. స్పైసీ థింగ్స్ అన్నీ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. పర్లేదు, చూపించాను మీకు షార్ట్గా కూడా కొన్ని క్లిప్స్ పెడతాను చూడండి. పూసలు, గాజులు, సో వంట సామాను కూడా. ఫ్లూట్స్ ఉన్నాయి, ఫ్లూట్స్, కప్పులు, కాఫీ కప్పులు చూడండి ఎంత బాగున్నాయి కదా, చెక్కతో కాఫీ కప్పులు బాగున్నాయి, కొన్ని బాగున్నాయి. ఇదిగోండి ఈ కాఫీ కప్ బాగుంది, ఇదిగోండి ఈ కాఫీ కప్ బాగుంది, నచ్చింది నాకు. అంటే వుడ్తో కొన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయండి. కొన్ని డ్రీమ్ క్యాచర్స్ కానీ బాగున్నాయి. హనీ కూడా ఉంది ఇక్కడ, హనీ, స్పైసెస్, టీ పౌడర్స్ ఉన్నాయి. సో యాలకులు 120 రూపీస్ అంట చూడండి. సో బిర్యానీ ఆకు, మసాలా ఐటమ్స్ అంతా ఉన్నాయి, స్పైసీ ఐటమ్స్. టీ పౌడర్, కాఫీ పౌడర్, గ్రీన్ టీ. యూట్యూబర్. వాట్ ఈస్ దిస్? బాత్ స్క్రబ్బర్, వుడెన్ బాత్ స్క్రబ్బర్. ఓకే, ఎసెన్షియల్ ఆయిల్స్. డాండ్రఫ్ ఆయిల్స్, సంథింగ్. ఇక్కడ ఎదురుగా జంగిల్ బుక్ అని ఉంది చూడండి. పైన చిన్న చిన్న యాక్టివిటీస్, అంటే పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళిపోతున్నాను. పార్కింగ్ ఏరియాకి వెళ్ళేసి స్కూటీ తీసుకొని ఒక డ్యామ్ దగ్గరికి వెళ్తా. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఆ పేరు చెప్తా. నేను మీకు ఈ వీడియోలో చూపించేటి అన్నీ కూడా మస్ట్ విజిట్ ప్లేస్లు, అంటే నార్మల్గా చిన్న చిన్న ప్లేసెస్ నేను చూపించట్లేదు. వాయనాడుకు వస్తే తప్పకుండా చూడాల్సిన ప్లేస్లు ఏవైతే ఉంటాయో అయ్యే చూపిస్తున్నా ఈ వీడియోలో మీకు. నేను ఆ లేక్ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పేసే టైం వచ్చేసింది. నేను కూడా ఆ ప్లేస్కి వెళ్ళిన దాకా చెప్పకూడదు అనుకున్నా, కాకపోతే ఇక్కడ ఒక మంచి లొకేషన్ కనిపించింది నాకు, సో చెప్పాల్సి వస్తుంది. నేను ఆ పూక్కోడే లేక్ దగ్గర నుంచి బాణాసుర సాగర్ డ్యామ్కి వెళ్తుంటే నాకు బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. చూడండి మొత్తం టీ ప్లాంటేషను. చాలా బాగుంది కదా. ఇక్కడి నుంచి బాణాసుర సాగర్ డ్యాము 20 కిలోమీటర్స్ ఉంది. నేను బాణాసుర సాగర్ డ్యామ్ పేరు వినంగానే ఇదేంటి ఏదో రాక్షసుడి పేరు లాగుంది అని అనిపించింది, కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుందంట. నాకు కాసేపు ఆ డ్యామ్ ఏమో కానీ నేను ఇప్పుడు వాయనాడులో ఉన్నానా లేకపోతే మున్నార్లో ఉన్నానా నాకు అర్థం కావట్లా. చూడండి ఎటు చూసినా కానీ టీ తోటలే. యాక్చువల్గా నేను మున్నార్కి బస్సులో వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద టీ తోటలు చూసా, కానీ ఇప్పుడు ఆ లేక్ దగ్గర నుంచి బాణాసుర సాగర్ డ్యామ్కి వెళ్తున్నప్పుడు వావ్, నిజంగా ఆ సాగర్ డ్యామ్ అనేది బాగున్నా బాగాలేకపోయినా నేను ఈ దారిలో వచ్చాను కదా, ఇది వర్త్ నాకు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అబ్బా. ఏంటి దీన్ని వదిలేశారా ఏంటి? అక్కడ ఆవు తెగమేస్తుంది.
ఇక్కడ నేను 5 నిమిషాలకు ఒకసారి ఆగాల్సి వస్తుంది. అలా ఉన్నాయి లొకేషన్స్. అంటే ఆ డ్యామ్ ఎలా ఉంటుందో నాకు తెలియదండి నిజంగా. ఈ జర్నీ మాత్రం సూపర్. నాకు డ్యామ్ ఇంకొక 3 కిలోమీటర్స్ ఉందనంగా ఈ వ్యూ కనిపించిందండి. అంటే కెమెరాలో చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ డైరెక్ట్గా చూస్తుంటే మాత్రం నాకు వావ్. ఈ వాటర్ మధ్యలో చూడండి, మధ్యలో మొత్తం ఐలాండ్స్. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఈ వ్యూ కోసం ఎలాగో ఇక్కడ ఆగుతారని చెప్పి ఇక్కడ ఆటోల్లో చూడండి ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. సో ఫైనల్లీ మనం వచ్చేసామండి బాణాసుర సాగర్ డ్యామ్కి. ఇక్కడికి రావడానికి చాలా డ్రామా జరిగింది. అదేంటో తెలుసా, స్టార్టింగ్లో 40 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకున్నారు. అక్కడ ఏంటంటే వీడియో కెమెరా ఉంటే 1000 రూపీస్ కట్టాలంట. నేను చూపించలేదు కెమెరా, అందుకనే మీకు ఆ టికెట్ కౌంటర్ అది చూపించలేదు. తర్వాత కొంచెం లోపలికి రాగానే 25 రూపీస్ పెట్టేసి వ్యాన్ టికెట్ తీసుకోవాలి. అంటే ఈ డ్యామ్ మీదకి వ్యాన్ తీసుకొస్తుంది అనమాట. ఆ వ్యాను ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తుంది. సో దానికి 25 రూపీస్. సో ఫైనల్గా ఈ డ్యామ్ మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు కెమెరా ఆన్ చేశా. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా సైన్ బోర్డ్ పెట్టారు చూడండి, బివేర్ ఆఫ్ స్నేక్స్. పాములు ఎక్కువగా ఉంటాయంట. మనం కొంచెం కిందకి దిగామంటే పాములు ఇక్కడికి, అంటే ఈ పైకి వచ్చేటప్పుడు కూడా చెప్పారు వాళ్ళు. కానీ వ్యూ చూడండి, డ్యామ్ వ్యూ మాత్రం అదిరిపోయింది కదా. మధ్య మధ్యలో ఐలాండ్స్ లాగా అసలు చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు. ఇక్కడ బివేర్ ఆఫ్ స్నేక్స్ అంట. వీళ్ళు నిజంగా పెట్టారా లేకపోతే భయపడతారని పెట్టారా నాకు అర్థం కావట్లా. అదిగోండి మనం ఆ కింద నుంచి వచ్చాం. కింద నుంచి పైకి పెద్ద దూరం ఏం లేదు. యాక్చువల్గా అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి, ఆ స్టెప్స్ కూడా ఎక్కొచ్చేయచ్చు. కానీ 25 రూపీస్ భలే పెట్టారండి. ఎవరైనా తెలియని వాళ్ళకి 25 రూపీస్ పోయినట్టే. అంటే నాకు గూగుల్ మ్యాప్స్లో ఇక్కడ ఒక పార్క్ ఉందని కూడా చూపించింది. కాకపోతే పార్క్ అంటూ పెద్దగా ఏం లేదు. ఏపిల్లలు ఆడుకోవడానికి 2 ఉయ్యాలు ఉన్నాయి అంతే. పార్క్ అంటూ ఏం పెద్దగా ఏం లేదులే. కానీ డ్యామే సూపర్ అంటే సూపర్. అదిగోండి అక్కడ మళ్ళీ వ్యాన్ వస్తుంది. ట్రిప్పుల మీద ట్రిప్పులు వేసుకుంటున్నాడు ఆ వ్యాన్ డ్రైవర్. మనిషికి 25 రూపీస్ వేసుకున్నా కానీ ఒక వ్యాన్లో ఈజీగా 20 మెంబర్స్ పడతారు. 1 కిలోమీటర్ కూడా లేదు. ఊనికి గాలి ఎక్కడ పట్టినా పెట్టినారండి బివేర్ ఆఫ్ స్నేక్స్ అని. ఎక్కడ పట్టినా అదే బోర్డు. ఈ డ్యామ్లో స్పీడ్ బోటింగ్ కూడా ఉంది. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నిజంగా ఇటువంటి పెద్ద డ్యామ్లో స్పీడ్ బోటింగ్ భలే ఉంటుంది. వాటర్ చూడండి, నాకు తెలిసి వాయనాడు మొత్తానికి సరిపోయేటట్టుంది. వాయనాడుకే కాదు, కేరళ మొత్తానికి సరిపోయేటట్టుంది. ఆ కొండల మధ్యలో ఎక్కడెక్కడో ఉంది. ఆ మధ్య మధ్యలో ఐలాండ్స్ లాగా ఉన్నాయి కదా చూడండి, మధ్య మధ్యలో దిబ్బలు. అక్కడ ఏంటంటే రిసార్ట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఆ రిసార్ట్స్లో ఉంటుంది మినిమం 10,000 తక్కువ అయితే ఉండదు. ఎవరైనా కొంచెం మనీ ఉండి బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే తీసుకోండి, బాగుంది. ఇక్కడ బాణాసుర సాగర్ డ్యామ్ దగ్గర మీరు హోటల్ రూమ్ తీసుకోవచ్చు. చాలా బాగుంది, ప్లెజెంట్గా. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.